హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో యూటీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది న్యూ ఫండ్ ఆఫర్. ఈ ఫండ్ మార్చ్ 28న లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ ఇండెక్స్ ఇప్పటి వరకు ఎలా పర్ఫామ్ చేసింది అండ్ మీరు తప్పకుండా ఈ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే 2005లో 1 lakh రూపీస్ ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎంత రిటర్న్స్ వచ్చాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి కేటగిరీస్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. ఈ కేటగిరీస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని దేన్ని అంటారంటే, ఏ ఫండ్స్ అయితే ఇండియాలో ఉన్న టాప్ 101 to 250 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయో అలాంటి ఫండ్స్ని మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. సో మిడ్ క్యాప్ సెగ్మెంట్లో టోటల్ 150 కంపెనీస్ ఉంటాయి అండ్ 16,000 నుంచి 48,000 వరకు మార్కెట్ క్యాప్ ఉంటుంది ఈ కంపెనీస్కి. మార్కెట్ క్యాప్ అంటే ఆ కంపెనీ యొక్క వాల్యూ. మనకి ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి మోర్ దెన్ 20 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఫండ్ డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ మిడ్ క్యాప్ ఫండ్ కూడా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చింది లేదు. కొంత టైం పీరియడ్ వరకు బాగా పర్ఫామ్ చేస్తాయి, ఆ తర్వాత అది పర్ఫామ్ చేసినట్టే లేదు. మీరు ఏ మిడ్ క్యాప్ ఫండ్ అయినా సరే తీసుకోవచ్చు. యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే 2018 వరకు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2018 తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇది వన్ ఆఫ్ ది టాప్ ఫండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్లో. 2016 వరకు ఈ ఫండ్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది, కానీ ఆ తర్వాత ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ అంత బాగాలేవు. నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానీ చూసినట్టయితే ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ ఫండ్ అండ్ ఈ రోజుకి కూడా మీరు 20-year రిటర్న్స్ కానీ చూసినట్టయితే మోర్ దెన్ 20% ఉంటాయి. కానీ కరెక్ట్గా చూసినట్టయితే 2012 తర్వాత ఈ ఫండ్ ఏ రోజు కూడా ఇండెక్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఇవ్వలేదు. ఒకప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ వల్ల ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి తప్ప 2012 తర్వాత ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ అంత బాగాలేవు. సో మిడ్ క్యాప్ కేటగిరీలో ఏ ఫండ్ కూడా లాంగ్ టైం పీరియడ్కి కన్సిస్టెంట్గా ఉన్నది లేదు. ఒక మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ రావు. ఫండ్ బాగోకపోతే రైట్ టైంలో సెల్ చేయాలి. అలాగే ఏదైనా ఫండ్ కానీ బాగుంది అంటే మీరు రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలాగ చేస్తేనే మీకు యాక్టివ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ కొంచెం బాగుంటాయి. అలా కాకుండా ఒకే మ్యూచువల్ ఫండ్లో మీరు లాంగ్ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే మీకు షార్ట్గా ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో మీరు కానీ యాక్టివ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే రైట్ టైంలో సెల్ కూడా చేయాలి. అప్పుడే మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి. కానీ రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అండ్ రైట్ టైంలో సెల్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది అడ్వైజర్స్ కూడా ఒక ఫండ్ని సెల్ చేయడానికి రైట్ టైం ఏది అని ఎవరికి తెలియదు, అలాగే ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం ఏది అని కూడా తెలియదు. నేను మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక కోర్స్ క్రియేట్ చేశాను. ఇది బేసిక్ కోర్స్ కాదు, పర్టికులర్లీ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ మీద ఫోకస్ చేసి క్రియేట్ చేసిన కోర్స్ ఇది. సో మీరు కానీ టైం టు టైం బెస్ట్ ఫండ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ కోర్స్ మీరు బై చేయొచ్చు. డిస్కౌంట్ కూపన్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. బట్ ఇది బేసిక్ కోర్స్ కాదు, పర్టికులర్లీ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ మీద ఫోకస్ చేసిన కోర్స్ ఇది. ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ కోర్స్ అయితే కాదు. సో దాని తగ్గట్టు మీరు బై చేయాలంటే బై చేసుకోవచ్చు. సో వేరే కేటగిరీ ఫండ్స్తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి కన్సిస్టెన్సీ చాలా తక్కువ. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒకే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావాలి అంటే జరిగే పని కాదు. బికాస్ లాంగ్ టర్మ్కి ఏ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చింది లేదు ఇప్పటి వరకున. సో మీకు కానీ లాంగ్ టర్మ్లో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ రావాలి అంటే యూటీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. లాస్ట్ 5 yearsలో ఈ ఇండెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసి ఈ ఇండెక్స్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే 98% ఆఫ్ టైమ్స్ ఈ ఇండెక్స్ రిటర్న్స్ టాప్ 5లోనే ఉంది అండ్ దట్టు చాలాసార్లు టాప్ 1 ర్యాంక్ వచ్చింది లాస్ట్ 5 yearలోని. 2016, 2018, 2020 ఈ టైం పీరియడ్లో చూసుకుంటే టాప్ 1 ర్యాంక్ ఉంది ఈ ఇండెక్స్కి అండ్ ఓన్లీ 2% ఆఫ్ టైమ్స్ టాప్ 10 ర్యాంకింగ్లో ఉంది. సో ఈ ఇండెక్స్లో రిటర్న్స్ చాలా బాగున్నాయి కంపేర్ టు యాక్టివ్ ఫండ్స్. ముందుగా చెప్పినట్టు యాక్టివ్ ఫండ్స్కి అయితే అంత కన్సిస్టెన్సీ లేదు. సో మీరు కానీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అండ్ లాంగ్ టైం పీరియడ్కి బెటర్ రిటర్న్స్ కావాలి, హైయెస్ట్ రిటర్న్స్ కావాలి అనుకుంటే మీరు ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీరు కానీ చూసినట్టయితే 98% ఆఫ్ ది టైమ్స్ ఈ ఇండెక్స్ రిటర్న్స్ టాప్ 5 పొజిషన్లో ఉన్నాయి. ఒక మ్యూచువల్ ఫండ్ టాప్ 5 పొజిషన్లో కంటిన్యూస్గా ఉంది అంటే అది చాలా మంచి ఫండ్.
సో మీరు కానీ మిడ్ క్యాప్ కేటగిరీలో లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే షార్ట్గా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ మీకు డౌట్ రావచ్చు, అసలు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అని. మీకు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అంటే ఆల్రెడీ తెలుసు. ఈ ఇండెక్స్ ఇండియాలో ఉన్న టాప్ 101 to 250 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది అని. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అంటే, మిడ్ క్యాప్ 150లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఈ 150 స్టాక్స్లో బెస్ట్ 50 స్టాక్స్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 150 స్టాక్స్లో ప్రతి స్టాక్ బెటర్గా అయితే రిటర్న్స్ ఇవ్వదు. కొన్ని మంచి స్టాక్స్ ఉంటాయి, దానివల్ల మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే కొన్ని వర్స్ట్ స్టాక్స్ ఉంటాయి, దానివల్ల మనకి తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అంటే, ఈ 150 స్టాక్స్లో బెస్ట్ 50 స్టాక్స్ని పిక్ చేస్తారు. సో ఆ బెస్ట్ 50 స్టాక్స్ని ఎలా పిక్ చేస్తారంటే, ఈ 150 కంపెనీస్లో ఏ కంపెనీస్కి అయితే హై ప్రాఫిట్స్, బెటర్ సేల్స్ అండ్ తక్కువ డెట్ ఉందో అలాంటి కంపెనీస్ని ఫిల్టర్ చేసి అందులో బెస్ట్ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఎవ్రీ 6 మంత్స్కి ఈ ఇండెక్స్ని రీబ్యాలెన్స్ చేస్తారు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్కి కంపేర్ చేసి చూసినట్టయితే, మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్కి 27.5% ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ మిడ్ క్యాప్ 150కి 16.7% ఉంది. సో జనరల్లీ ఏ స్టాక్స్కి అయితే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయో ఆబ్వియస్లీ ఆ స్టాక్లో మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు చూసినట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్కి ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ ఇందులోనే ప్రాఫిట్స్ ఉంటాయి. డెట్ టు ఈక్విటీ కానీ చూసినట్టయితే, డెట్ టు ఈక్విటీ అంటే ఏంటి అంటే, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆ కంపెనీస్కి ఎంత అప్పు ఉంది అని చెప్పి. డెట్ టు ఈక్విటీ రేషియో కానీ 0 ఉంది అంటే ఆ కంపెనీకి ఎలాంటి అప్పులు లేవని. డెట్ టు ఈక్విటీ కానీ 1 ఉంది అంటే ఆ కంపెనీ యొక్క ఆస్తులు అప్పులు రెండు ఈక్వల్గా ఉన్నాయి అని. సో మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి డెట్ టు ఈక్విటీ 1.64 ఉంది. సో చాలా వరకు మిడ్ క్యాప్ స్టాక్స్కి ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. కానీ మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్కి 0.16 ఉంది డెట్ టు ఈక్విటీ రేషియో. సో చాలా మంచి రేషియో ఇది. అండ్ 5 year సేల్స్ కానీ చూసినట్టయితే మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి 9% ఉంటే మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్కి 10.77% ఉంది. హిస్టారికల్గా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ని అనలైజ్ చేసి చూస్తే మోర్ దెన్ 10% సేల్స్ గ్రోత్ ఉన్న స్టాక్స్కే బెటర్ రిటర్న్స్ ఉన్నాయి కంపేర్డ్ టు లెస్ దెన్ 10% సేల్స్ గ్రోత్ ఉన్న స్టాక్స్. సో సేల్స్ గ్రోత్ కూడా క్వాలిటీ ఇండెక్స్కే బాగుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ చూసినట్టయితే మిడ్ క్యాప్ 150 స్టాక్స్కి 6.80 ఉంది అండ్ క్వాలిటీ ఇండెక్స్కి 18.40% ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే క్వాలిటీ 50 ఇండెక్స్కే చాలా బాగుంది. సో ఇప్పటికీ మీకు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ నుంచి బెస్ట్ 50 స్టాక్స్ని ఫిల్టర్ చేసి ఆ 50 స్టాక్స్కి ఒక ఇండెక్స్ ఫామ్ చేశారు అండ్ ఆ ఇండెక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అండ్ ఈ ఇండెక్స్ని ఎవ్రీ 6 మంత్స్కి రీబ్యాలెన్స్ చేస్తారు. సో రిటర్న్స్ కానీ చూసినట్టయితే, మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRIలో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 2005లో ఇప్పటికీ ఆ అమౌంట్ 13.2 lakhs అయ్యేది 16.5% CAGRతో. కానీ అదే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ అమౌంట్ 21.2 lakhs అయ్యేది 19.7% CAGR గ్రోత్తో. రిటర్న్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయని చెప్పి మీకు డౌట్ అక్కర్లేదు, ఎందుకంటే ప్రీవియస్లీ మనం వాల్యుయేషన్స్ చూసాం. వాల్యుయేషన్స్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్కి చాలా బాగున్నాయి కంపేర్డ్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRIకి క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్కి ఇయర్లీ రిటర్న్స్ కానీ కంపేర్ చేసి చూసినట్టయితే, అవుట్ ఆఫ్ 17 times 11 times క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండే బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ పర్టికులర్లీ మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు కానీ చూసినట్టయితే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో చాలా తక్కువ ఫాల్ ఉంది. 2009లో మిడ్ క్యాప్ 150 -49% ఫాల్ అయితే క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ -35% ఫాల్ అయింది. అండ్ 2020లో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 -30% ఫాల్ అయితే క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ -21% ఫాల్ అయింది. సో ఫాల్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఫాల్ అవుతుంది క్వాలిటీ ఇండెక్స్ ఫండ్. అండ్ బుల్ మార్కెట్లో అంటే రిటర్న్స్ బాగున్నప్పుడు కొన్నిసార్లు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRIలో రిటర్న్స్ బాగున్నాయి, కొన్నిసార్లు క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో రిటర్న్స్ బాగున్నాయి. అండ్ పాస్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 10 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ 19.1% రిటర్న్స్ ఇచ్చింది. మిడ్ క్యాప్ 150 TRI 18.0% రిటర్న్స్ ఇచ్చింది. 5 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ 16.4% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI 15.5% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRIలో రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ లాంగ్ టైం పీరియడ్కి చూసినట్టయితే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లోనే రిటర్న్స్ బాగున్నాయి కంపేర్డ్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI. అండ్ రిటర్న్స్ ఒకటే కాదు,
రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే అంటే స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్కి రిస్క్ పారామీటర్స్ చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐ. 10 years టైం పీరియడ్కి చూస్తే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో స్టాండర్డ్ డీవియేషన్ 15.1% ఉంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐకి 17.4% ఉంది. అంటే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ తక్కువ రిస్క్ తీసుకొని నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ ఇది చాలా మంచి ఇండెక్స్ ఫండ్, డౌట్ అక్కర్లేదు. మీరు కానీ మిడ్ క్యాప్ కేటగిరీలో లాంగ్ టైం పీరియడ్కి అంటే మినిమం 10 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుంటే ష్యూర్ షార్ట్గా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, డౌట్ అక్కర్లేదు. చాలా మంచి ఇండెక్స్ ఫండ్ ఇది, ఇందులో మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో కానీ టాప్ 10 స్టాక్స్ చూసినట్టయితే పేజ్ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ, క్రాంప్టన్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, మైండ్ ట్రీ ఇవి టాప్ 10 స్టాక్స్. అండ్ టాప్ 10 స్టాక్స్లో 32.5% ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు కానీ 100 రూపీస్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 32.5 రూపీస్ టాప్ 10 స్టాక్స్లోకే వెళ్తుంది. అండ్ సెక్టర్ వైజ్ కానీ అలొకేషన్ చూసినట్టయితే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ చాలా బాగా అలొకేట్ అయ్యింది. ఇక్కడ గ్రీన్ బాక్స్ మీనింగ్ ఏంటి అంటే ఆ సెక్టార్లో మిడ్ క్యాప్ 150 టీఆర్ఐ కంటే క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో అలొకేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి. సో ప్రజెంట్ ఫార్మా సెక్టర్, మెటల్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్ చాలా బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి. సో మీరు కానీ చూసినట్టయితే ఆ సెక్టర్స్లోనే అలొకేషన్ ఎక్కువ ఉంటుంది. ఐటీ సెక్టార్లో 7.60% అలొకేషన్ ఎక్కువ ఉంది, ఫార్మాలో 4.15, మ్యానుఫ్యాక్చరింగ్లో 5.11% అలొకేషన్ ఎక్కువ ఉంది కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐ. పోస్ట్ కోవిడ్ ఆటోమొబైల్ సెక్టర్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. సో అందులో అలొకేషన్ తక్కువ ఉంది, -9.70 ఉంది ఫైనాన్షియల్ సర్వీసెస్లో అండ్ ఆటోమొబైల్లో -4.08% ఉంది. సో ఏ సెక్టర్ అయితే ప్రజెంట్ బూమ్లో ఉందో ఆ సెక్టార్లోకి మీ మనీ ఆటోమేటిక్గా అలొకేట్ అవుతుంది ఇండెక్స్ ఫండ్ కాబట్టి. ఎవ్రీ 6 monthsకి రీబ్యాలెన్స్ జరుగుతుంది. ఎవ్రీ 6 monthsకి ఏ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్లోకి మీ మనీ అలొకేట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ ఫండ్లో మీకు. సో మీరు కానీ వితౌట్ అడ్వైజర్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఐదర్ నా కోర్స్ బై చేయండి, అందులో మీకు ఒక మ్యూచువల్ ఫండ్ని ఎప్పుడు పిక్ చేయాలి, ఎలా పిక్ చేయాలని చెప్పి క్లియర్గా ఉంటుంది. లేదు అంటే ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ఫండ్లో మీరు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి మిడ్ క్యాప్ ఫండ్తో కంపేర్ చేసినా మీ రిటర్న్స్ అయితే చాలా బాగుంటాయి, డౌట్ అక్కర్లేదు అందులోని. అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఫండ్లో చేయండి. డైరెక్ట్ ఫండ్ మీరు అప్ స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అప్ స్టాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ ఫండ్ 28 March 2022 లాంచ్ చేశారు అండ్ April 5, 2022 వరకు 10 రూపీస్ అనేవికి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు. ఎస్ఐపి చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 5000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాక అలాట్మెంట్ మీకు April 11th అవుతుంది. అండ్ మీరు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీ డాష్బోర్డ్లో మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి 2-3 days డిలే అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 years టైం పీరియడ్కి అట్లీస్ట్ 500 రూపీస్ అయినా సరే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ష్యూర్గా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి మీకు ఈ ఫండ్లోని. అండ్ ఈ ఫండ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.